Hi guys, welcome back to Chemical Talks. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ సెషన్. ఇవాళ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి నేర్చుకుందాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద యూనిట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ మనం యూనిట్ ఆపరేషన్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూనిట్ ఆపరేషన్ ఈజ్ ద బేసిక్ కెమికల్ ఇంజనీర్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ విచ్ మీన్స్ కన్వర్టింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వేర్ ఫిజికల్ సెపరేషన్ టేక్స్ ప్లేస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ యూనిట్ ఆపరేషన్. అంటే ఏంటంటే యూనిట్ ఆపరేషన్ అనేది మన కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటే మెయిన్ రోల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఏంటి, కన్వర్టింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. ఇది మన మెయిన్ రోల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇందులోని ఏ ఫేజ్లో అయితే మనకి ఫిజికల్ చేంజ్ అనేది జరుగుతుందో ఆ పర్టికులర్ ఆపరేషన్ మనం యూనిట్ ఆపరేషన్స్ అని చెప్పి అంటాము. సో యూనిట్ ఆపరేషన్ అంటే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫిజికల్ చేంజ్. And in our 3.5 years of diploma, we are going to deal with the unit operations 1, 2 and 3. So unit operations 1 deals with the fluid mechanics and heat transfer. And unit operations 2 which deals with the mass transfer. And unit operations 3 which deals with the mechanical unit operations. So in today's video, we are discussing about the fluid mechanics which is related to the third semester. Fluid mechanics is the branch of the engineering which deals with the fluid at rest and in motion is known as fluid mechanics. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేవి టూ బ్రాంచెస్ కింద డివైడ్ అయింది, ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. సో ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేసేదాన్ని ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటాం. అండ్ అలాగే ఫ్లూయిడ్ మోషన్లో ఉన్నప్పుడు దాని ప్రాపర్టీస్ని స్టడీ చేసేదాన్ని మనం ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. సో కమింగ్ టు అవర్ చాప్టర్, అవర్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు ఫ్లూయిడ్ ఫ్లో ఫినామినా అండ్ బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో. సో చాప్టర్ 1. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి మనకి 16 మార్క్స్ ఇన్ అవర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఇందు నుంచి మనకు 2 షార్ట్ ఆన్సర్స్, 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ చాప్టర్ అయితే మాత్రం చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఆ 16 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకొని అనుకుంటున్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. లెట్ us డిస్కస్ అబౌట్ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ కెన్ ఫ్లో ఈజీలీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ఆ సబ్స్టెన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ఫ్లో అవ్వగలగాలి, దాన్ని మనం ఫ్లూయిడ్ అని అంటాం. సో మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకి ఏంటి, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో ఈ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్లో మనకి సాలిడ్ కన్నా లిక్విడ్ అండ్ గ్యాస్ అనేది మనకి ఫ్రీలీ ఫ్లోయింగ్. సో మనం లిక్విడ్ అండ్ గ్యాస్ని ఫ్లూయిడ్ అని అంటాం. ఇంకా మనకి ఫ్లూయిడ్స్కి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినేషన్. అండ్ అలాగే ఇది కాకుండా సబ్స్టెన్స్ దట్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లిక్విడ్ తీసుకున్నప్పుడు అది దట్ డజంట్ హ్యావ్ ఎనీ షేప్. సో మనం ఏ టైప్ ఆఫ్ కంటైనర్లో వేస్తే దాని షేప్ని అది ఆక్యుపై చేసుకుంటుంది. సో మనం డిఫార్మ్స్ కంటిన్యూస్లీ అంటే ఏంటి, షేప్ అనేది కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో దాన్ని మనం ఫ్లూయిడ్ అని అంటాము. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ అనేవి 3 బేసిస్ మీద క్లాసిఫికేషన్ అయ్యింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి విస్కాసిటీ, అండ్ సెకండ్ ప్రెషర్, అండ్ ద థర్డ్ వన్ ఈ షియర్ స్ట్రెస్. బేస్డ్ అపాన్ ద విస్కాసిటీ ఫర్దర్గా 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ అయ్యింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడియల్ ఫ్లూయిడ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రియల్ ఫ్లూయిడ్. సో ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే విట్ డజంట్ హ్యావ్ రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ పైన వేశారనుకోండి, అది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది, అది స్టాప్ అనేది ఎక్కడ అవ్వదు. సో దీన్ని మనం ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో ఉండదు, ఇది జస్ట్ థియరిటికల్ ఫ్లూయిడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రియల్ ఫ్లూయిడ్ అంటే విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో. అంటే ఇది ఏదో ఒక పాయింట్ దగ్గర ఫ్లూయిడ్ మోషన్ అనేది స్టాప్ అవుతుంది, దాన్ని మనం రియల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో మనం ఎగ్జిస్టెన్స్లో వాడుతున్న ప్రతిదీ కూడా రియల్ ఫ్లూయిడే, వాటర్, ఆయిల్ ఆర్ ఎనీథింగ్ మనం డైలీ లైఫ్లో వాడుతున్న ప్రతిదీ కూడా రియల్ ఫ్లూయిడే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ మీద వచ్చేసి మనకి ఫర్దర్గా ఇది కూడా 2 టైప్స్ కింద డివిజన్ అయింది, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ వచ్చేసి ఏంటంటే మనం ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల వాటి యొక్క డెన్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాము. సో గ్యాసెస్ని మనం కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. అండ్ అలాగే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేసినా సరే దాని డెన్సిటీ అనేది ఎఫెక్ట్ అవ్వదు, దాన్ని మనం ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాము. సో జనరల్లీ లిక్విడ్స్ని మనం ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద షియర్ స్ట్రెస్ మీద మనకి 2 టైప్స్ కింద డివిజన్ అయింది, న్యూటోనియన్ అండ్ నాన్ న్యూటోనియన్. వీటి కోసం మనం న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ డిస్కస్ చేసుకుందాం. సో నౌ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ యూనిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డెన్సిటీ
it is defined as ratio of the mass to the volume is known as density, and దీని యూనిట్స్ వచ్చేసి kg per meter cube. And then viscosity is generally denoted with nu. సో విస్కాసిటీ మనకు ఫర్దర్గా 2 టైప్స్ కింద డివిజన్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసి డైనమిక్ విస్కాసిటీ అండ్ సెకండ్ వన్ కైనమాటిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీని మనం మ్యూతో డినోట్ చేస్తాం అండ్ కైనమాటిక్ విస్కాసిటీ మనం వీతో డినోట్ చేస్తాం. సో డైనమిక్ విస్కాసిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో. ఇన్ జనరల్గా మనం విస్కాసిటీ అన్న డైనమిక్ విస్కాసిటీ అన్న ఒకటే, మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో, అండ్ దీని యూనిట్స్ వచ్చేసి పాయిస్ ఆర్ పాస్కల్స్ ఇంటూ సెకండ్స్. అండ్ నెక్స్ట్ కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ అంటే మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో అండర్ గ్రావిటీ. అంటే ఇక్కడ గ్రావిటీ యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని మనం కైనమాటిక్ విస్కాసిటీ అని చెప్పి అంటాము. సో కైనమాటిక్ విస్కాసిటీని మనం ఇంకెలా అనుకోవచ్చు అంటే డైనమిక్ విస్కాసిటీ డివైడెడ్ బై డెన్సిటీ. దీన్ని కూడా మనం కైనమాటిక్ విస్కాసిటీ అని అంటాం. సో దీని యూనిట్స్ వచ్చేసి స్టోక్స్ ఆర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అండ్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ డెన్సిటీ. అండ్ డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ పర్ యూనిట్ మాస్. సో దీని యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్ పర్ కేజీ. అండ్ నెక్స్ట్ specific gravity, it is the ratio of density of the substance to the density of the reference substance. దీనికి అనేది యూనిట్స్ ఉండవు, ఎందుకంటే న్యూమరేటర్లో కూడా డెన్సిటీ ఉంది, డినామినేటర్లో కూడా డెన్సిటీ ఉంది. సో ఆ రెండింటి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి నో యూనిట్స్. సో డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ ద రిఫరెన్స్ సబ్స్టెన్స్. సో సబ్స్టెన్స్ అంటే మనం అక్కడ దేని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మెజర్ చేయాలనుకుంటామో దాని డెన్సిటీ. అండ్ అలాగే రిఫరెన్స్ సబ్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లిక్విడ్ది కనుక్కోవాలనుకుంటే మనం రిఫరెన్స్ సబ్స్టెన్స్ కింద వాటర్ని తీసుకుంటాం. ఒకవేళ గ్యాస్ది కనుక్కోవాలనుకుంటే రిఫరెన్స్ సబ్స్టెన్స్ కింద మనం ఎయిర్ని తీసుకుంటాం. సో రిఫరెన్స్ సబ్స్టెన్స్ అంటే ఫర్ లిక్విడ్స్ వాటర్ అండ్ ఫర్ గ్యాసెస్ ఎయిర్. అండ్ నౌ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్. సో పర్ యూనిట్ లెంత్ పైన ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ చేస్తుందో దాన్ని మెజర్ చేసే ప్రాపర్టీయే సర్ఫేస్ టెన్షన్. దీని యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్. And next compressibility measure of a change in volume due to the application of the pressure. అంటే మనం ప్రెషర్ అప్లై చేయడం వల్ల దాని వాల్యూమ్లో ఎంత చేంజెస్ వస్తుంది దాన్ని మెజర్ చేసే ప్రాపర్టీని మనం కంప్రెసిబిలిటీ అని అంటాం. దీని యూనిట్స్ వచ్చేసి 1/Pascals, which means Pascal inverse. So or Pascal inverse. And next vapor pressure it is very important property. So vapor pressure అంటే ఏంటి, the pressure exerted on the surface of the liquid by the vapor at equilibrium condition is called as vapor pressure. సో అంటే లిక్విడ్ అండ్ వేపర్ రెండు కూడా ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండేటప్పుడు ఆ వేపర్ అనేది ఆ లిక్విడ్ సర్ఫేస్ పైన ఎంత ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని మనం వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటాము. సో దీని యూనిట్స్ కూడా సేమ్ ప్రెషర్ యూనిట్సే పాస్కల్స్. అండ్ నౌ ద లాస్ట్ ప్రాపర్టీ ఈజ్ థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటంటే మెజర్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ టు కండక్ట్ హీట్. అంటే ఏదైనా ఒక ఫ్లూయిడ్ ఎంతవరకు హీట్ అనేది కండక్ట్ చేయగలుగుతుంది, అంటే ఎంతవరకు హీట్ దాని ద్వారా పాస్ చేయగలుగుతుంది, అది మనకి థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీ జనరల్గా కేతో డినోట్ చేస్తాం. అండ్ అలాగే దీని యూనిట్స్ వచ్చేసి వాట్ పర్ మీటర్ కెల్విన్. That's all for today's video. If you like the video, please like and share, and don't forget to subscribe the channel Chemical Talk.